జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి 31 బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 83 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణకుమార్. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణకుమార్ మాట్లాడుతూ లక్షలాది రూపాయలు అప్పు చేసి సామాగ్రి తెచ్చుకొని దుకాణాలు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన దుస్థితిని చూసి ప్రజాప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. ప్రమాద ఘటనను తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి జిల్లా నుండి సమగ్ర నివేదిక సమర్పించమని తెలిపారు. బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి విద్యుత్ సంస్థ నుంచి DRDO ఆర్థిక సహాయం అందించడం సంతోషకరమని అన్నారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన టెంపుల్ సిటీ కారిడార్గా అభివృద్ధి చేస్తామని, కొండగట్టు గిరి ప్రదర్శన మార్గం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని తెలిపారు. మంచినీళ్ళ రాజేశం 4 లక్షలు, పల్లెర్ల గణేష్ చూడు అన్న ఫోటోగ్రాఫర్ సతీష్ ఫ్యామిలీ బ్రో మళ్ళా కే లక్ష్మి అత్తపై రాజేశం తారీఖున మనకి అగ్ని ప్రమాదం అనేది జరగడం జరిగింది. మనము నెక్స్ట్ ఇమ్మీడియట్ గా కూడా ఇక్కడ మనం విజిట్ చేయడం జరిగింది. మనకి శాసనసభ్యులు కానీ మంత్రివర్యులు కానీ అందరికీ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ రావడము, మనం విజిట్ చేయడం కూడా జరిగింది. సో ఏమైతుంది, మనం ఇమ్మీడియట్ గా కూడా గవర్నమెంట్ దీని ప్రకారం మనం 5,000 ఇవ్వాలి. బట్ ఇంకా ఎక్స్ట్రా కూడా ఇస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి బాగాలేదు, దీంట్లో మనం కొద్దిగా ఎక్స్ట్రా కూడా ఇవ్వడం జరిగింది. సో ఒక 6 లక్షల రూపాయలు అనేది మనకి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇమ్మీడియట్ గా కాంపెన్సేషన్ అనేది ఫర్ ద ఇమ్మీడియట్ అంటే నెక్స్ట్ 2-3 డేస్ పరంగా వాళ్ళు ఎక్కడ ఉండాలో ఎక్కడ పడుకోవాలో కూడా లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న దగ్గర ఉన్న మనం ఒక హాల్ ఒకటి మేనేజ్ చేసి అక్కడ ఫుడ్ ఒకటి చూసుకొని ఇమ్మీడియట్ కాంపెన్సేషన్ అనేది మనం 6 lakhs అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఇమ్మీడియట్ గా కూడా వితిన్ 1-2 days లో ఒక్కొక్కరికి కూడా ఎంత డ్యామేజ్ అయ్యింది అనేది మనం స్టేట్ గవర్నమెంట్ పంపించాల్సి ఉంటుంది. సో పంపించడానికి ఇక్కడ చూస్తే అక్కడ ఏం లేదు, అంతా కాలిపోయిన బూడిద మాత్రమే ఉంది. సో అప్పుడున్న దాని ప్రకారం అప్పుడున్న మనం ఇంకా టీమ్స్ పంపించేసి అక్కడున్న మనుషులతో మాట్లాడిపించి అక్కడ ఎంక్వైరీ చేసి సుమారుగా మనము కాలిపోయిన బూడిదని చూసి మనం ఎంత అయ్యింది డ్యామేజ్ అయింది అనేది మనం చెప్పడం కష్టం. కాకపోతే మన టీమ్స్ 1-2 సార్లు పంపించి మల్టిపుల్ మెంబర్స్ తో మాట్లాడిపించి సుమారుగా ఒక నెంబర్కి మనము తీసుకొచ్చి ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, ఎన్ని ఫ్యామిలీస్ మనకి అయ్యారు, ఎన్ని ఫ్యామిలీకి ఎంత డ్యామేజ్ జరిగింది అనేది మనము ఎస్టిమేషన్స్ అనేది మనం తీసుకొని రావడం జరిగింది. అయిన తర్వాత మనం స్టేట్ గవర్నమెంట్ కి రాసి తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఇమీడియట్ గా కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా ఫాలో అప్ చేయడం వల్ల మనకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సుమారుగా 83 లక్షలు అనేది శాంక్షన్ అయ్యి చెక్ రావడం జరిగింది. అలాగే డిజాస్టర్ నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిజాస్టర్ ఫండ్ నుంచి సుమారుగా ఇంకొక 29 లక్షలు అనేది మనకి అది కూడా శాంక్షన్ అయ్యి చెక్స్ కూడా రావడం జరిగింది. సుమారుగా ఇప్పటిదాకా కూడా మనం 38 ఫ్యామిలీస్ ఇనిషియల్లీ మాకు దృష్టికి వచ్చి మేము తీసుకున్న డేటా 32 ఫ్యామిలీస్, తర్వాత లాస్ట్ మినిట్ లో చుట్టుపక్కల ఉన్న మా ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ కాలిపోయి పొగల వల్ల అని చెప్పి యాడ్ అయిన ఒక 5 ఫ్యామిలీస్ కలుపుకొని 38 ఫ్యామిలీస్ కూడా ఇప్పటిదాకా 1,20 లక్షల దాకా అనేది మనం డిమాండ్ ఇమీడియట్ గా రిలీఫ్ ఇవ్వబోతా ఉన్నాం. ముత్యం శంకర్ భక్తిం సీన్ అని అందరూ ఫోన్ చేసి పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది, దాదాపు 20-30 షాపులు కాలిపోతున్నాయి, మేమందరం కూడా ఎంత ప్రయత్నం చేసినా
మేమందరం కూడా నీళ్లు తీసుకొచ్చి ఆడిపోయే ప్రయత్నం చేసినా కూడా జరగాల్సిన నష్టం జరిగింది. ఇది ఒక కొండగట్టు ప్రాంతంలో కాకుండా అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి కొండగట్టు అంజన్న నమ్ముకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని నిజంగా సర్వం కోల్పోయిన పరిస్థితి. ఆ రోజు పొద్దున వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేయగానే వారు స్పందించారు. మంత్రి గారికి ఫోన్ చేయగానే ఉంటనే హైదరాబాద్ నుంచి వచ్చి వీళ్ళందరూ మన బిడ్డలు, మన కుటుంబ సభ్యుల్లాగా మనం ఖచ్చితంగా వీళ్ళందరినీ ఆదుకోవాలి, తిరిగి యథాస్థానానికి తీసుకొచ్చేంత వరకు మనం ఈ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పి వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇవ్వడం, ముఖ్యమంత్రి కార్యాలయం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంఘటన పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసి బాధితులకు మనం అండగా ఉందాం. కొండగట్టులో గతంలో కూడా 5-6 సంవత్సరాల కింద బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఆనాడు ప్రభుత్వం పెద్దగా స్పందించలే. ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు రావాల్సి ఉండే కానీ రాలేనటువంటి సందర్భం. కానీ ఈ కుటుంబాలకు మనం ఖచ్చితంగా అండగా ఉండాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబాన్ని మళ్ళీ యథాస్థానం తీసుకొచ్చే వరకు మనం అందరం కూడా వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా నిజంగా ఎక్కడ కూడా ప్రొవిజన్ లేనప్పటికీ కూడా మన మంత్రి గారి చొరవతోటి, కలెక్టర్ గారి చొరవతోటి మేము నిత్యం ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఎప్పుడు హైదరాబాద్ పోయినా, సెక్రటరియట్ పోయినా ముఖ్యమంత్రి కార్యాలయం పోవాలి, కలవాలి, మా కొండగట్టు బాధితులను ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పగానే 2 రోజుల కింద స్పందించి 83,12,000 రూపాయల ఆర్థిక సాయం. అదేవిధంగా విద్యుత్ శాఖను కూడా అడిగినాం, మీరు కూడా కొంత కంపెన్సేషన్ ఇవ్వాలని అనగానే వాళ్ళకి 29 లక్షలు. తక్షణ సాయం మీ అందరూ తెలుసు, ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా మీరు పాత్రికేయ రంగంలో ఉన్నారు. ఏదైనా చిన్న అగ్నిప్రమాదం జరిగితే, ఏదైనా జరిగితే 2,000, 3,000, 5,000 వచ్చి ఇక చేతులు దులుపుకొని మళ్ళీ ఒకసారి ముఖం చూడే పరిస్థితి ఉండదు. కానీ మేము ఒక బాధ్యత తీసుకొని ఇవన్నీ మా కుటుంబాలు, వీళ్ళందరినీ ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి వాళ్ళకు ఉండం. కలెక్టర్ గారు కూడా ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాం కలెక్టర్ గారిని. ఆ రోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా పరామర్శకు వస్తే వారు ఒక సలహా ఇచ్చారు, వీళ్ళకి ఏమన్నా డ్వాక్రా రుణాలు ఇవ్వచ్చా, ఇచ్చే ప్రొవిజన్. మరి ఈరోజు ఈ మొన్న జరిగినటువంటి 29 జరిగిన సంఘటనలో ఒకట మేము ఉదయం ప్రచారంలో ఉన్నాం అందరం ధర్మపురి ప్రాంతంలో. నాకు ఫోన్ చేసిండు ఎమ్మెల్యే గారు, మా కలెక్టర్ గారు ఫోన్ చేసినారు. ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి చిరు వ్యాపారుగా ఉంటూ కుటుంబాన్ని జీవనోపాధి చేస్తూ రేపు రాబోయే మేడారం సమ్మక్క జాతర ఉన్నదని చెప్పి అప్పు చేసి వారికి ఉన్నటువంటి వ్యాపార పరంగా ఉన్నటువంటి సామాగ్రి తెచ్చుకొని అందులో పెట్టుకుంటే లక్షలాది రూపాయల యొక్క అప్పు చేసి షాపుల హోల్సేల్ షాపుల దగ్గర తిరిగి కడతామని చెప్పి తీసుకొచ్చి ఆ చిరు వ్యాపారస్తుల యొక్క షాపులు మొత్తం దగ్ధమైపోయింది, బూడిద తప్ప ఏం లేదు. మరి అనుకున్నటువంటి దుస్సంఘటన జరిగిందని చెప్పిన వెంటనే నేను బయలుదేరి వచ్చినాను. అదేవిధంగా పెద్ద జీవన్ రెడ్డి గారు, మరి ఈ ప్రజాపాలన లోపల గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల మీరు మార్పు కోరుకొని మమ్మల్ని ఆశీర్వదించి నన్ను కానీ మా సత్యనను మేడిపల్లి సత్యనను కానీ మీ దయతో, మీ ఆశీర్వాదంతో మమ్మల్ని గెలుపొందించినారు. మన ప్రజలకు కష్టం వచ్చినప్పుడు, ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా ఉండాలి. మన దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పూట జరిగిన సంఘటనను వెంటనే మన జిల్లా మంత్రిగా ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేయడం జరిగింది. మా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, పీడీడీఆర్డీ జిల్లా అధికారులు మొత్తం కూడా మన కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఎంత సామాగ్రి కాలిపోయింది, ఎవరెవరికి ఎంత నష్టం జరిగింది అంచనాలు తయారు చేసి